ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేనా ట్యూటోరియల్స్. ఈ రోజు ఈ వీడియోలో మనం 2025 కరెంట్ అఫైర్స్ కు సంబంధించి 2025 కరెంట్ అఫైర్స్ కు సంబంధించి జనవరి నుంచి నవంబర్ వరకు ఉన్నటువంటి బుక్స్ అండ్ ఆథర్స్ చూద్దాం. ప్రతి ఎగ్జామ్ లో కూడా ఒక బుక్ ఇచ్చి దాని యొక్క ఆథర్ నేమ్ అడుగుతున్నారు. తప్పకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అదే విధంగా ఎవరైనా మీ ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నట్లయితే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. మన కేనా ట్యూటోరియల్స్ నుంచి ఆర్ఆర్బికి సంబంధించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ తో మనం వీడియోస్ అనేవి చేయడం జరిగింది. ఇక్కడ ఫిజిక్స్ కి సంబంధించి కానివ్వండి, కెమిస్ట్రీకి సంబంధించి కానివ్వండి, నెక్స్ట్ బయాలజీ, జీకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ 100 కరెంట్ అఫైర్స్ తో మనం వీడియోస్ అనేవి చేయడం జరిగింది. వీడియోస్ కు సంబంధించి లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్ లో మరియు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఆర్ఆర్బి ఎగ్జామ్ లో చాలా షిప్స్ లో 100 మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ నుంచి చాలా క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ మీకు ఏ టాపిక్ పైన వీడియో కావాలనుకుంటే తప్పకుండా ఆ టాపిక్ సంబంధించి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. ఆ టాపిక్ పైన నేను తప్పకుండా వీడియో చేస్తాను. నెక్స్ట్ మన కేఎన్ఆ ట్యూటోరియల్స్ యాప్ లో అన్ని కోర్సెస్ కూడా కేవలం 199 రూపీస్ కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కేవలం 199 రూపీస్ కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆ ట్యూటోరియల్స్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఒకసారి వాటిని చెక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ది గ్రేట్ కన్సిలియేట్ పుస్తకం ఎవరి గురించి రాయబడింది? ది గ్రేట్ కన్సిలియేట్ పుస్తకం అనేది ఎవరి గురించి రాయబడింది అంటున్నారు. అంటే ఎవరి గురించి అంటే లాల్ బహదూర్ శాస్త్రి, మన భారత రెండవ ప్రధాని అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గురించి ఈ పుస్తకం రాయబడింది. ఎవరు రాశారంటే సంజీవ్ చోప్రా. ఎవరు రాశారు? సంజీవ్ చోప్రా గారు ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. వై ది కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్ పుస్తక రచయిత ఎవరు? వై ది కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్ పుస్తక రచయిత ఎవరు అంటున్నాడు. అంటే మనకి డివై చంద్రచూడ్, మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి డివై చంద్రచూడ్ వై ది కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ 2025లో రాసిన పుస్తకం పేరు ఏమిటి? 2025లో అనుపమ్ ఖేర్ రాసినటువంటి పుస్తకం పేరు మనకి డిఫరెంట్ బట్ నో లెస్, డిఫరెంట్ బట్ నో లెస్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. ఓకేనా? ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఆపరేషన్ సింధూర్ ది అన్టోల్డ్ స్టోరీస్ ఆఫ్ ఇండియన్ డీప్ స్ట్రైక్ ఇన్సైడ్ పాకిస్తాన్ పుస్తక రచయిత ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఆపరేషన్ సింధూర్ ది అన్టోల్డ్ స్టోరీస్ ఆఫ్ ఇండియన్ డీప్ స్ట్రైక్ ఇన్సైడ్ పాకిస్తాన్ పుస్తక రచయిత ఎవరంటే మనకి ఆప్షన్ బి లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ థిల్లాన్. లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ థిల్లాన్, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ థిల్లాన్ గారు ఆపరేషన్ సింధూర్ ది అన్టోల్డ్ స్టోరీస్ ఆఫ్ ఇండియన్ డీప్ స్ట్రైక్ ఇన్సైడ్ పాకిస్తాన్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ది రైజ్ ఆఫ్ ది హిట్ మ్యాన్ పుస్తకం ఏ క్రికెటర్ గురించి రాయబడింది? ది రైజ్ ఆఫ్ ది హిట్ మ్యాన్ అనే పుస్తకం మనకి ఏ క్రికెటర్ గురించి రాయబడింది అంటే ఇక్కడ మీకు హిట్ మ్యాన్ అనగానే గుర్తు రావాలి. ఎవరు అంటే రోహిత్ శర్మ. ఓకేనా? సో రోహిత్ శర్మ గురించి ఈ పుస్తకం రాయబడింది. ఎవరు రాశారంటే ఆర్ కౌశిక్ అనే వ్యక్తి ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. సో ఈ పుస్తకం ది రైజ్ ఆఫ్ ది హిట్ మ్యాన్ అనే పుస్తకం ఎవరి గురించి? రోహిత్ శర్మ గురించి. నెక్స్ట్ క్వశ్చన్. మదర్ మేరీ కమ్స్ టు మీ, మదర్ మేరీ కమ్స్ టు మీ అనే నవల రచయిత ఎవరు? మదర్ మేరీ కమ్స్ టు మీ అనే నవల రచయిత ఎవరంటే మనకి అరుంధతి రాయ్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. మహాత్మా గాంధీ అండ్ ది ఎన్విరాన్మెంట్ పుస్తక రచయిత ఎవరు? మహాత్మా గాంధీ అండ్ ది ఎన్విరాన్మెంట్ పుస్తక రచయిత ఎవరంటే మనకి టిఎన్ ఘోష్ అనే రచయిత మనకి మహాత్మా గాంధీ అండ్ ది ఎన్విరాన్మెంట్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్. అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ 2025 గెలుచుకున్న ఆర్ట్ ల్యాంప్ పుస్తక రచయిత ఎవరు? ఓకేనా? సో ఆర్ట్ ల్యాంప్ అనే పుస్తకం అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ 2025 గెలుచుకుంది. సో దీని యొక్క రచయిత ఎవరు అంటున్నాడు. ఎవరు అంటే బాను ముస్తాక్. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో దీన్ని ఇంగ్లీష్ లోకి ఎవరు ట్రాన్స్లేట్ చేశారంటే దీప. ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసింది ఎవరంటే దీప అనే రచయిత. సో ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ది న్యూ ఐకాన్ సావర్కర్ అండ్ ది ఫ్యాక్స్ పుస్తక రచయిత ఎవరు? ది న్యూ ఐకాన్ సావర్కర్ అండ్ ది ఫ్యాక్స్ అనే పుస్తక రచయిత మనకి అరుణ్ శౌరి గారు మనకి ది న్యూ ఐకాన్ సావర్కర్ అండ్ ది ఫ్యాక్స్ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. దపన్ టేల్స్ ఫ్రమ్ కాశ్మీర్
కన్ఫ్లిక్ట్స్ పుస్తక రచయిత ఎవరు? దపన్ టేల్స్ ఫ్రమ్ కాశ్మీర్ కన్ఫ్లిక్ట్స్ పుస్తక రచయిత ఎవరు అంటే మనకి హిప్పితా చక్రవర్తి. హిప్పితా చక్రవర్తి అనే రచయిత మనకి దపన్ టేల్స్ ఫ్రమ్ కాశ్మీర్ కన్ఫ్లిక్ట్స్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఐయామ్ జార్జియా పుస్తకం ఏ దేశ ప్రధానమంత్రి రాశారు? ఐయామ్ జార్జియా అనే పుస్తకాన్ని ఎవరు రాశారంటే ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని. ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దీనికి ముందు మాట రాసింది ఎవరు అంటే ప్రధాని మోదీ, ఓకేనా. సో జార్జియా మెలోని రాసినటువంటి ఐయామ్ జార్జియా అనే పుస్తకానికి ముందు మాట రాసిన వారు ఎవరంటే ప్రధాని మోదీ, ఓకేనా. సో పుస్తక రచయిత అడగకపోవచ్చు, కానీ ఎలా అడగవచ్చు అంటే ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని రాసినటువంటి ఐయామ్ జార్జియా అనే పుస్తకానికి ముందు మాట రాసిన ప్రధాని ఎవరు లేదా ముందు మాట రాసిన వ్యక్తి ఎవరని అడిగే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, పిఎం మోదీ, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ది చోళా టైగర్స్ పుస్తక రచయిత ఎవరు? ది చోళా టైగర్స్ అనే పుస్తక రచయిత అమిష్ త్రిపాఠి ది చోళా టైగర్స్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, రెడీ రిలవెంట్ రీసర్జెంట్ పుస్తక రచయిత ఎవరు? రెడీ రిలవెంట్ రీసర్జెంట్ పుస్తక రచయిత ఎవరంటే మనకి జనరల్ అనిల్ చౌహాన్ రెడీ రిలవెంట్ రీసర్జెంట్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ది వన్ పేరుతో తన ఆత్మకథను రాసిన క్రికెటర్ ఎవరు? ది వన్ పేరుతో తన ఆత్మకథను రాసినటువంటి క్రికెటర్ ఎవరంటే మనకి శిఖర్ ధావన్ యొక్క ఆత్మకథ ఏంటంటే ది వన్. ఎవరు రాశారంటే శిఖర్ ధావన్. నెక్స్ట్ క్వశ్చన్, 15th క్వశ్చన్, స్టంప్డ్ పుస్తకానికి సహ రచయితగా ఉన్న మాజీ క్రికెటర్ ఎవరు? స్టంప్డ్ పుస్తకానికి సహ రచయితగా ఉన్నటువంటి మాజీ క్రికెటర్ ఎవరంటే కీపర్ సయ్యద్ కిర్మానీ గారు స్టంప్డ్ పుస్తకానికి సహ రచయితగా ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎంఎస్ స్వామినాథన్ ది మ్యాన్ హూ ఫెడ్ ఇండియా పుస్తక రచయిత ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఎంఎస్ స్వామినాథన్ ది మ్యాన్ హూ ఫెడ్ ఇండియా పుస్తక రచయిత ప్రియవంద జయకుమార్ ఎంఎస్ స్వామినాథన్ ది మ్యాన్ హూ ఫెడ్ ఇండియా అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వన్స్ ఏ ఎలిఫెంట్ లీవ్డ్ హియర్ పుస్తకాన్ని ఇంగ్లీష్ లోకి ఎవరు అనువదించారు? వన్స్ ఏ ఎలిఫెంట్ లీవ్డ్ హియర్ పుస్తకాన్ని ఇంగ్లీష్ లోకి ఎవరు అనువదించారంటే డైసీ రాక్వెల్ ఇంగ్లీష్ లోకి అనువదించడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. డైసీ రాక్వెల్ వన్స్ ఏ ఎలిఫెంట్ లీవ్డ్ హియర్ అనే పుస్తకాన్ని ఇంగ్లీష్ లోకి అనువదించారు. సో దీని యొక్క అసలు రచయిత ఎవరంటే మనకి గీతాంజలి శ్రీ వన్స్ ఏ ఎలిఫెంట్ లీవ్డ్ హియర్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ది వరల్డ్ ఆఫ్టర్ గాజా పుస్తక రచయిత ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే రీసెంట్ గా గాజాలో యుద్ధం జరిగింది, అక్కడ ఆకలి చావులు అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో ఎక్కువగా న్యూస్ లో ఉంది కాబట్టి దీని గురించి అడిగే అవకాశం ఉంటుంది. ది వరల్డ్ ఆఫ్టర్ గాజా పుస్తక రచయిత ఎవరు అంటే మనకి పంకజ్ మిశ్రా, ఓకేనా. ది వరల్డ్ ఆఫ్టర్ గాజా పుస్తక రచయిత పంకజ్ మిశ్రా. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 10 పైసే కా పోస్ట్ కార్డ్ పుస్తక రచయిత ఎవరు? 10 పైసే కా పోస్ట్ కార్డ్ పుస్తక రచయిత మనకి ఎస్ఏ అహ్మద్. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎస్ఏ అహ్మద్ 10 పైసే కా పోస్ట్ కార్డ్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, దియా సలాయ్ పుస్తక రచయిత ఎవరు? దియా సలాయ్ పుస్తక రచయిత ఎవరంటే మనకి ఆప్షన్ బి కైలాస్ సత్యార్థి, ఓకేనా. నోబెల్ గ్రహీత అయినటువంటి కైలాస్ సత్యార్థి గారు దియా సలాయ్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, దే విల్ షూట్ యు మేడం పుస్తక రచయిత ఎవరు? దే విల్ షూట్ యు మేడం పుస్తక రచయిత ఎవరు అంటే మనకి జర్నలిస్ట్ అరిందర్ బవేజా మనకి దే విల్ షూట్ యు మేడం అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రామానుజన్ ఏ జర్నీ ఆఫ్ ఏ గ్రేట్ మ్యాథమెటిషియన్ పుస్తక రచయిత ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్. రామానుజన్ ఏ జర్నీ ఆఫ్ ఏ గ్రేట్ మ్యాథమెటిషియన్ పుస్తక రచయిత ఎవరంటే మనకి అరుణ్ సింఘాల్ మరియు దేవేంద్ర కుమార్ శర్మ, వీరిద్దరు కలిసి ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఈ పుస్తకం రామానుజన్ ఏ జర్నీ ఆఫ్ ఏ గ్రేట్ మ్యాథమెటిషియన్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, డెమోగ్రాఫిక్ రిప్రజెంటేషన్ డీలిమిటేషన్ పుస్తక రచయిత ఎవరు? డెమోగ్రాఫిక్ రిప్రజెంటేషన్ డీలిమిటేషన్ పుస్తక రచయిత రవి కే మిశ్రా. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రవి కే మిశ్రా డెమోగ్రాఫిక్ రిప్రజెంటేషన్ డీలిమిటేషన్ పుస్తకాన్ని రాయడం జరిగింది.
నెక్స్ట్ క్వశ్చన్, సంస్కృతికే పాంచ్వా అధ్యాయ్ పుస్తక రచయిత ఎవరు? సంస్కృతికే పాంచ్వా అధ్యాయ్ పుస్తక రచయిత ఎవరంటే మనకి రామ్ బహదూర్ రాయ్. రామ్ బహదూర్ రాయ్, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రామ్ బహదూర్ రాయ్ సంస్కృతికే పాంచ్వా అధ్యాయ్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. ఓకేనా, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ది కాన్సైన్స్ నెట్వర్క్ పుస్తక రచయిత ఎవరు? ది కాన్సైన్స్ నెట్వర్క్ పుస్తక రచయిత ఎవరంటే మనకి సుగాత శ్రీనివాసరాజు. సుగాత శ్రీనివాసరాజు ది కాన్సైన్స్ నెట్వర్క్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పిఎంఓ త్రూ ది ఇయర్స్ పుస్తక రచయిత ఎవరు? పిఎంఓ త్రూ ది ఇయర్స్ పుస్తక రచయిత మనకి హిమాంశు రాయ్. హిమాంశు రాయ్ పిఎంఓ త్రూ ది ఇయర్స్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇందిరా గాంధీ అండ్ ది ఇయర్స్ దట్ ట్రాన్స్ఫార్మ్ ఇండియా. ఇందిరా గాంధీ అండ్ ది ఇయర్స్ దట్ ట్రాన్స్ఫార్మ్ ఇండియా అనే పుస్తకాన్ని రాసింది ఎవరు అంటే మనకి టీసీఏ శ్రీనివాస రాఘవన్. శ్రీనివాస రాఘవన్ గారు మనకి ఇందిరా గాంధీ అండ్ ది ఇయర్స్ దట్ ట్రాన్స్ఫార్మ్ ఇండియా అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. సో ఇవి మనకి ఇంతవరకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ బుక్స్, వాటి యొక్క రచయితలు. సో ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మన యాప్ లో కేవలం 199 రూపీస్ కే అన్ని కోర్సెస్ ని అందించడం జరుగుతుంది. ఈ ఆఫర్ అనేది కేవలం 2 డేస్ మాత్రమే ఉంటుంది. తప్పకుండా ఒకసారి మన యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయడానికి ట్రై చేయండి. సో మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుసుకుందాం. అందరూ సెలవు, జై హింద్.